వెల్కమ్ టు సిరీస్ ఆఫ్ ఫిజియో ఫ్యాక్ట్స్ డే 3. బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్ హెల్త్ ప్రాబ్లం. బ్యాక్ పెయిన్ రిలేటెడ్ ఒక కేస్ స్టడీ గురించి ఇప్పుడు మనం చూద్దాం. సయాటికా, డిస్క్ బల్జ్, వెన్నుముక అరుగుదల ఉన్న 13 పేషెంట్స్ని ఈ స్టడీలో ఇంక్లూడ్ చేశారు. ప్రతి పేషెంట్కి నాన్ సర్జికల్ స్పైనల్ డీకంప్రెషన్ 20 సెషన్స్ అనేది ఇచ్చారు. ట్రీట్మెంట్ తర్వాత పెయిన్ అనేది 80% తగ్గింది. డిజబిలిటీ అనేది 50% తగ్గింది. డైలీ యాక్టివిటీస్లో 75% ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ట్రీట్మెంట్ ముందు, ట్రీట్మెంట్ తర్వాత ఎంఆర్ఐస్ని కంపేర్ చేస్తే స్పైన్ లోపల హీలింగ్ అనేది జరిగింది. అది ఎలా చెప్పొచ్చు అంటే డిస్క్ హైట్ మరియు స్పైనల్ కెనాల్ స్పేస్లో చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. డిస్క్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, సర్జరీ లేకుండా నడుము నొప్పి తగ్గించుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ నాన్ సర్జికల్ స్పైనల్ డీకంప్రెషన్ అనేది సేఫ్ అండ్ ఎఫెక్టివ్గా మీ నొప్పిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. మన ఎస్ఎల్ రిగ్రో ఫిజియోథెరపీ క్లినిక్లో ఓన్లీ ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీస్ మాత్రమే ఫాలో అవుతాం. ఈ క్లినికల్ స్టడీ గురించి డీటెయిల్గా తెలుసుకోవడానికి కింద పిన్ కమెంట్లో చూడండి.